ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. నేను మాట్లాడుతుంది ఓలా ఎలక్ట్రిక్ గురించి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మార్కెట్లోకి ఎంటర్ అయిన 6 monthsలోనే యూనికార్న్ కంపెనీ అయింది అండ్ రెవెన్యూ కూడా 500 crores రీచ్ అయింది. మార్కెట్ షేర్ కూడా 50% క్యాప్చర్ చేసింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్. ఓలా వాల్యుయేషన్ 7 billion నుంచి 1 billion క్రాష్ అయింది అండ్ స్టాక్ ప్రైస్ 75% తగ్గింది. కస్టమర్ కంప్లైంట్స్ కూడా చాలా పెరిగాయి. స్కూటర్స్ బ్రేక్ అవడం, ఫైర్ అవడం, సర్వీస్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ కస్టమర్స్ ఫేస్ చేశారు. ఇదే టైంలో టీవీఎస్ బజాజ్ లాంటి కంపెనీస్ మార్కెట్ని గ్రాప్ చేశారు అండ్ ఓలా మార్కెట్ షేర్ 46% నుండి 19%కి డ్రాప్ అయింది. ఇన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఓలా ట్రెడిషనల్ డీలర్షిప్ను అవాయిడ్ చేసి డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ని చూస్ చేసుకున్నారు. దీనివల్ల సర్వీస్లో స్ట్రాంగ్ కాలేకపోయారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఓలా 2 కొత్త ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వన్ ద ప్రాజెక్ట్ లక్సీ. ఈ ప్రాజెక్ట్స్తో కాస్ట్ కటింగ్ చేసి గ్రాస్ మార్జిన్ పెంచాలని చూస్తున్నారు. అండ్ సెకండ్ వన్ ద ప్రాజెక్ట్ విస్తార్. ఈ ప్రాజెక్ట్తో కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్తో ఓలా సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఓలా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా ఈవీ డ్రీమ్ ఇక్కడితో ఎండ్ అవుతుందా?